శ్యామలమ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం తెలంగాణ స్టైల్లో వంకాయ పచ్చడి అయితే చేసుకుందామండి. ఇక వంకాయకి అయితే ఆయిల్ పూసిన, ఈ ఒక టమాటా తీసుకున్న పెద్ద సైజుది టమాటా కూడా ఆయిల్ పూసినండి. ఇది స్టవ్ వెలిగించుకొని ఇది కాల్చుకోవాలి వంకాయనైతే. ఈ వంకాయ పచ్చడి అయితే ఇంకా పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటుందండి టేస్ట్. రోట్లు వేసి నూరుకోవాలి. మాకైతే ఇక్కడ రోల్ అవైలబుల్ లేదు, మిక్సీలో వేస్తాను. ఇక చూడండి వంకాయని అయితే ఈ విధంగా కాల్చుకోవాలి. ఇంకా టమాటాని కాల్చుకుందామండి. టమాటాకి అయితే ఇట్లా చూడండి ఇక టమాటాని కూడా ఇట్లా అయితే కాల్చుకోవాలి. ఇక టమాటాకి అయితే నూడిల్స్ స్పూన్ ఇట్లా అయితే పెట్టి ఇట్లా కాలుస్తున్నానండి. ఇదైతే వాటర్లో పెట్టిన. ఈ లోపైతే బౌల్ తీసుకున్నామండి. మీద కొంచెం అయితే గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి ఆయిల్. ఇక 10 పచ్చిమిరపకాయలు తీసుకుందండి. ఇక చూడండి మిరపకాయలు అయితే ఇట్లా మూత పెట్టి వేయించుకోవాలి. చూడండి ఇందులో అయితే ఒక 20 ఎల్లిపాయలు ఇట్లా వేసుకున్న ఒలిచినాయి. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసిందండి ముక్కలుగా. చూడండి ఇక వీటిని కూడా ఇట్లా అయితే వేయించాలి నూనెలో. ఉల్లిగడ్డలు ఇంకొంచెం మగ్గాలండి. అయితే వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పొట్టు అయితే ఇట్లా తీస్తున్న వంకాయది, కాల్చిన వంకాయదండి. నేను నల్ల వంకాయలు తీసుకున్నాండి, ఆప్షను. మీకు తెల్ల వంకాయలు దొరికితే తెల్ల వంకాయలు కూడా చేసుకోవచ్చు సేమ్ ఇట్లానే. ఇవైతే ఇంకా పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటుందండి. వంకాయని అయితే ఇట్లా తొడిమి తీసేసినది. తొడిమి తీసేసి దాన్ని దంచుదామండి. చూడండి ఈ వంకాయని అయితే ఇట్లా కొంచెం ఇట్లా మెదుపుతున్నా. అయితే ముక్కలుగా కట్ చేస్తున్నా. చిన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకుందామండి. ఇది కాల్చిన టమాటా అండి. ఇక పైన తోలు తీసేసిన. దీన్ని అయితే మిక్సీలో వేసేసుకుందాం. చూడండి వేయించిన మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అండి. ఇలా మిక్సీలో వేసి పట్టుకుందాం. మిక్స్ అయితే కొంచెం జీలకర్ర అండి తగినంత. టమాటా ముక్కల్ని కూడా మేము వేసుకుందామండి. ఉప్పు అండి తగినంత. చూడండి ఇక మిక్స్ అయితే వేస్తుంది. ఇందులోనే ఇక కొంచెం 2 చింతపండు రిక్కలు అయితే వేస్తున్నానండి. వేసి కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇక వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను మాకు రోల్ అవైలబుల్ లేక ఇక మిక్సీలో అయితే వేసిందండి. ఇక వేడివేడి అన్నంలో వంకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం పోపు వేసుకోవడమే. ఇక ఇది రోల్ అవైలబుల్ ఉంటే రోట్లు వేసి నూరుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే దీన్ని పోసి పెట్టుకోవడమే. చూడండి ఇక గిన్నె పెట్టి అయితే పోసేసుకోవడానికి ఇక ఆయిల్ పోస్తున్నా. ఎండు మిరపకాయలు, జీలకర్ర ఆవాలండి.
పసుపు తగినంత, పోస్ట్ రెడీ అయింది. ఇక వంకాయ చట్నీ అయితే అందులో వేసి కలుపుకోవడమే. కరివేపాకు అయితే మాకు అవైలబుల్ లేదండి ఇక్కడ. మీరైతే ఉన్న వాళ్ళు వేసుకోండి. కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చట్నీ అయితే బాగుంటుంది. ఇలా పోపులో అయితే చట్నీ కలుపుతున్నా. కలిపి సర్వ్ చేసుకోవడమే. చూడండి వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వంకాయ చట్నీ ఎట్లా ఉందో టేస్ట్ చూసి కామెంట్ రూపంలోనైతే కామెంట్ చేయండి. చూడండి వేడివేడి అన్నంలో వంకాయ చట్నీ అయితే టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తాము. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి.